వాగ్దాన సందేశం యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, చాలండి ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు పేతురుతో సీమోనుతో మాట్లాడుతున్న మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అంటూ ప్రేమిస్తున్నాను ప్రభు అని పేతురు. ఈ సీమోన్ అంటే దేవుడు అన్నమాట. నా గొర్రెలను కాయి, ఆయన మందను కాయుటకు, ఆయన గొర్రెలను కాయుటకు అర్హత బైబుల్ ట్రైనింగో చదువో కాదండి. దేవుని మాటకు విధేయులం అవ్వాలి. ఆయన మాట వింటే చాలు. నీతిగా పరిశుద్ధంగా బ్రతుకు తెచ్చాడు. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. 3 సార్లు ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆయన చెప్పారు, నా గొర్రెలను కాయ. దేవుని ప్రేమిస్తే ఆయన గొర్రెలను కాయ, మందను కాయ, నీవు ఆశీర్వదించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించిన దాకా ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై కాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక విధాలు మీ ప్రార్థన వస్తువులో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489303. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.